వంగవీటి రాధాకృష్ణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నించిందా? ఆయనకు ఆహ్వానం పంపిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండు ప్రధాన సామాజిక వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు కూటమి ప్రభుత్వానికి జైకొట్టారు. ఆపై జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం సైతం సైలెంట్ అయిపోయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. అయితే ఇప్పుడు సామాజిక వర్గాల లెక్కలు కట్టుకుని పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ మధ్యవర్తిత్వం వహించారు. వంగవీటి రాధాతో ఉన్న స్నేహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు వంగవీటి రాధాకృష్ణ అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వంగవీటి రాధాకృష్ణకు నామినేటెడ్ పదవి గ్యారంటీ అని అంతా భావించారు. అయితే ఏడాది అవుతున్నా వంగవీటి రాధాకృష్ణకు పదవి లభించలేదు. దీంతో ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనకు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో వంగవీటి మోహన్ రంగ కుమారుడు రాధాకృష్ణను చూశారు రాజశేఖర రెడ్డి. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ సిటీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2004లో తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాధాకృష్ణ. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే 2009లో రాజశేఖర రెడ్డి వద్దని చెప్పిన రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆశించిన టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు నామినేటెడ్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ మహానాడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మహానాడు కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. పార్టీలోకి ఆహ్వానించగా మొహం మీదే ఆయన నో చెప్పారట. ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు నుంచి భారీ ఆఫర్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మొన్న మధ్యన రాధాకృష్ణకు అనారోగ్యం కావడంతో యువనేత లోకేష్ పరామర్శించారు కూడా. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఆలస్యం అయినా వెయిట్ చేయాలని, నీకు తగ్గ పదవి ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆహ్వానిస్తున్నా అటువైపు రాధాకృష్ణ చూడటం లేదు. మొత్తానికైతే వంగవీటి రాధాకృష్ణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదన్నమాట.